కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు కలకలం రేపుతోంది. బీర్కూర్, నస్రుజిల్లాబాద్ మండలాల్లోని దుర్కి, అంకోల్, సంగం, దామరంచ గ్రామాల్లో కల్తీ కల్లు సేవించి పలువురు అస్వస్థకు గురయ్యారు. బాధితులు వింతగా ప్రవర్తించారు. దీంతో వారిని స్థానికులు బాన్సువాడ ఆసుపత్రికి తరలించారు. మరికొందరు నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. బాధితుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఘటనపై కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులను సబ్ కలెక్టర్ ఆదేశించారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి. సింధు, కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు కలకలము రేపిందని చెప్పొచ్చు. అయితే గత 2 రోజుల నుంచి కూడా కళ్ళు త్రాగినటువంటి వారు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. అదేవిధంగా వింత వింత పొగడలు చేస్తున్న పరిస్థితి. అయితే కామారెడ్డి జిల్లాలో నస్రుల్లాబాద్ మండలంలో కల్తీ కల్లు తాగి ఆసుపత్రికి పాలు కావడం అయితే స్థానికంగా అయితే కలకలం రేపుతా ఉంది. మండలంలోని అంకోల్, దుర్కి, అంకోల్ తండా, దామరంచ గ్రామాల్లో అయితే కల్తీకలు తాగిన వారు తీవ్ర అస్వస్థకు గురైన పరిస్థితి ఉంది. అయితే వీరిని బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి దాదాపు 50 మందికి పైగా తరలించారు. అయితే మరొక ముగ్గురిని అయితే ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్న పరిస్థితి. అయితే పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నటువంటి తీవ్రంగా అస్వస్థకు గురైనటువంటి వారిని నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించిన పరిస్థితి. అందులో ఒక మహిళకు ఐసీయూలో ఉంచి కూడా చికిత్స చేస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి దుర్గి గ్రామంలో కళ్ళును తయారు చేసినటువంటి ముప్పతారు సురేంద్ర గౌడ్ అయితే ఉన్నారు. అయితే దుర్గి గ్రామంతో పాటు అంకోల్ తండా, సంగము, దామరంచ గ్రామాల్లో కూడా ఇతను విజయాలు జరుపుతా ఉన్నారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఇటు కళ్ళు బట్టలు నిర్వహిస్తున్నటువంటి ఈ సమయంలో కూడా ఎక్సైజ్ అధికారులు అటువైపు కన్విన్స్ చూడడం లేదని చెప్పి స్థానికంగా అయితే తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న పరిస్థితి. అయితే ప్రస్తుతానికి అయితే ఆ దిరికి డిపో కళ్ళు డిపో ఏదైతుందో కళ్ళు డిపోను అధికారులు ఎక్సైజ్ అధికారులు అయితే సీజ్ చేశారు. సీజ్ చేసి ఆ యొక్క కాంపిల్స్ కూడా ఇటు హైదరాబాద్ కు తరలించిన పరిస్థితి. అయితే కాంపిల్స్ వచ్చిన తర్వాత దానికి ఫర్దర్ యాక్షన్ కూడా తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఇక్కడ ముఖ్యదారి ఎవరైతే ఉన్నారో అతను పరాయంలో ఉన్నాడు. ఒక అంటే దాదాపు ఇటు దామరంచ, దుర్కి, అంకోల్ గ్రామంలో ఉన్నటువంటి వారిపైన 12 మంది పైన ఇప్పటికే కేసులు కూడా నమోదైన పరిస్థితి. ఈ రోజు అంటే నిన్న రాత్రి ఇటు గాంధారి మండలం, అది ఇదే కామారెడ్డి జిల్లాలోని గాంధారి మండలం గౌరవం కూడా కల్తీ కల్లు సేవించి 15 మంది కూడా ఆసుపత్రి అయినట్టు పరిస్థితి. అయితే నిన్న గ్రామంలో కుస్తీ పోటీలు జరిగాయి. కుస్తీ పోటీలు జరిగిన క్రమంలో గ్రామస్తులు అక్కడ ఉన్నటువంటి కళ్ళు సేవించారు. అయితే వాళ్ళు తీవ్రంగా ఆసుపత్రి పరిస్థితుంది. అయితే వీరిని కొంతమందిని ఇటు కామారెడ్డి ఆసుపత్రికి, అదేవిధంగా బాన్సువాడ ఏరియా ఆసుపత్రి కూడా తరలించి ప్రస్తుతం అయితే చికిత్స అందిస్తా ఉన్నారు. కల్తీకలు స్థానికంగా కామారెడ్డి జిల్లాలో స్థానికంగా అయితే కలకలం జరిగింది. దీనిపైన ఇటు జిల్లా అధికారులు, ఎక్సైజ్ అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి స్థానికులు కోరుతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రాజేష్.